మళ్ళీ మీరు అదే విధానాన్ని కొనసాగిస్తే మనకు గది గట్టి పడుతుంది. ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారు క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది మాకు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా మనం సహకరిద్దాం. రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నప్పుడు కూడా మనం సహకరిద్దాం. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎన్నికలు అయిపోయినాయి. రాజకీయాలు వద్దిగా అభివృద్ధి గురించి దృష్టి సారిద్దామని చెప్పి చెప్పారు మాకు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం వీళ్ళకి చెప్తలేనట్టున్నది. అలా అయ్యా బిడ్డ కొడుకు అల్లుడు సడకుడు ఏం కొడుకు సడకుడు కొడుకు అందరూ ఒకటిసారి గొర్రెల మందనకే మీద పడతారు. ఒక్క మాట మీద ఎవరు మాట్లాడారు. అయ్యా మొత్తం కుటుంబం అంతా మీద పడతారు. ఇప్పుడు వీళ్ళదే పరిస్థితి. దాంతో ఏం సాధించి ప్రభుత్వం మీద మీరు మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఇంకా పాపం వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గిచ్చి చూసుకుంటారట వాళ్ళే. నిజంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు గిచ్చి చూసుకుంటారట వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇంకా వస్తలేదు వాళ్ళకి. కాబట్టి అందరు కలిసి ఉందాం. ఒకటి భయపడుచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కొంత బాధపడుతుంది పాపం. వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పుడు కొంత బాధపడుతున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కోరుకున్నారు. వాళ్ళు అంటే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామో తెలియదు కదా. మీకు బీజేపీ కోపం ఎందుకు? మాకు టార్గెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్. ఆయనతో బీఆర్ఎస్ ఇంటికి పంపదానికి ఇష్టపెట్టాం. బీఆర్ఎస్ నువ్వు ఆ వేర్లు కూకటతో పెగిలించేదానికి ఇష్టపెట్టాం. మీరు ఇష్టపెడతారు కావచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది? బీఆర్ఎస్ పెరిగినా ఏం కాదు, కానీ బీజేపీ పెరగదు. బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ. ఇయ్యరాదు. అరే మన ప్రభుత్వం సిబిఐకి ఇవ్వని రాదు ఎందుకుంటే మరి. ఇప్పుడు సిబిఐకి ఇవ్వచ్చు కదా, సిబిఐకి ఇవ్వచ్చు కదా అన్న.